జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట. ప్రేమికుల రోజు అంటే కొందరికి పండుగ లెక్క. కలిసి తిరిగి ప్రేమించుకున్న కొన్ని జంటలకు అదొక కొత్త జీవితానికి తొలిమెట్టాస్తుంటిది. ఎన్నో ఆశలు ఆశయాలతో వ్యాలంటైన్స్ డే నాడు కొత్త జీవితాన్ని షురు చేస్తారు. ఇట్లా కొత్త జీవితాన్ని షురు చేసేందుకు ఇంకా టైం ఉన్నోళ్ళు పార్కులు సినిమా టాకీస్లలో కలుసుకొని ముచ్చట పెడుతుంటారు. లైఫ్ లాంగ్ ఇట్లనే ఉంటే బాగుండు అని సంతోషంలో మునిగిపోతారు. వీళ్ళు ఇట్లా సంతోషంలో కలలు కంటుంటే నడిమిట్ల కొన్ని సంఘాలలో వాటికి బ్రేకులు వేస్తుంటారు. విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ వంటి సంఘాలలో వ్యాలంటైన్స్ డేను బహిష్కరిస్తారు. ఎప్పటికైనా ఈసారి కూడా వ్యాలంటైన్స్ డేను బహిష్కరించారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. పబ్బులు, క్లబ్బులు, హోటళ్లు, పార్కుల ప్రేమికుల రోజు వేడుకలు చేస్తే ఊకోమని హెచ్చరించిండు ఆ సంఘం రాష్ట్ర ప్రచార ప్రముఖ బాలస్వామి సారు. జై శ్రీరామ్. వాలంటైన్స్ డేను అడ్డుకునేందుకు బజరంగ్ దళ్ సిద్ధంగా ఉంది. క్లబ్బులు, పబ్బులు, హోటల్స్, సినిమా థియేటర్లు, పార్కులు, రకరకాల ప్రదేశాలలో కల్తీ ప్రేమను ఒలకబోసేటటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యను విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తా ఉంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై దాడిని చేస్తూ విదేశీ పాశ్చాత్య సంస్కృతిని భారతీయ యువతపై బలవంతంగా రుద్దుతున్నటువంటి అసలు ఈ కల్చర్ మనది గానే కాదు. పోరగాలితోటి బయట కల్చర్ అలవాటు పడి మొత్తం సమాజాన్ని ఆగం పట్టిస్తున్నారని అంటున్నాడు. ఎవరన్నా ఆడి పోరగాలు మగ పోరగాలు కనబడితే పుస్తలు కట్టిస్తారట. జర చూసుకోరు సారు, పిల్లాడు కలిసిందంటే అందరూ అందరు అవ్వలే ఉండరు. జర పుస్తలు గిస్తలు కట్టించేటప్పుడు చూసుకొని పని చేయరి అని అంటున్నారు జనాలిగా. ఏమో మరి ఎప్పట్లెక్కనే ఈసారి కూడా లొలి జరుగుతుందా లేక ఎటువంటి వైలెన్స్ లేకుండా వ్యాలంటైన్స్ డే ముచ్చట ఒడిచిపోతుందా చూడాలి.